వేట్లపాలెం బాణసంచ పేలుడు ప్రదేశంలో మనం ఉన్నాం. విశ్వ ఐక్యవేదిక ప్రతినిధులు ఇప్పుడే వేట్లపాలెం గ్రామంలోకి వెళ్ళి మరణించిన కుటుంబాలని పరామర్శించి వారి బాధలు తెలుసుకొని కంపెనీలో ఈ ప్రమాదం జరగకముందు ఉన్నటువంటి పని పరిస్థితులు కూడా విశ్లేషణగా అధ్యయనం చేసి ఇది చూడటానికి వచ్చాం. ఇక్కడ మాకు అర్థమైంది ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం కారణంగానే ఈ 20 మరణాలు మరొక 10 ప్రమాదకరమైన పరిస్థితి దోపరించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ సామర్థ్యానికి మించి మందుగుండు సామాను, రసాయన పదార్థాలు, మందుగుండు తయారు చేయడానికి వాడేటువంటి రసాయన పదార్థాలు, తయారు చేసిన మందుగుండు సామాగ్రి ఇవన్నీ కూడా కెపాసిటీకి, పరిమితికి లేదా అనుమతికి మించి 100 టన్నులు నిల్వ ఉంచిన కారణంగా చిన్నపాటి నిప్పు రవ్వలని ఇవాళ పెద్ద బ్లాస్ట్గా 20 మందిని బలి తీసుకుంది. దాంట్లో 12 మంది దళితులు ఉన్నారు. ఇవాళ 10 మంది ఆసుపత్రిలో ఉంటే అందులో 8 మంది దళితులు ఉన్నారు. అత్యంత కడు నిరుపేద కుటుంబం నుంచి పొట్టకుట్టు కోసం ఈ కంపెనీలోకి వచ్చిన వాళ్ళ జీవితాలు మగ్యమైపోయాయి. కాబట్టి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడే మాకు కనిపించారు హోంమంత్రి గారు, ప్రతి ఇంటికి వెళ్ళి 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చారు. మేము ఒకటి అడగదలుచుకున్నాం, ఆదుకోవటం అంటే 20 లక్షల రూపాయల చెక్తో సరిపెట్టవద్దు. గత కరోనా టైంలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ మరణాలకి ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చింది. అదే రీతిలో వీరికి కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ అంశం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. రెండవది, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి కొని వారికి ఇవ్వాలని చెప్పి, తద్వారా మాత్రమే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకున్నట్టు అవుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇక రెండవ విషయం, ఈ ప్రమాదానికి ముఖ్యమైనది యజమాని నిర్లక్ష్యం ఒక భాగం అయితే, యజమానిని అజమాయిషీ చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. అందుకని ప్రభుత్వం 4 అధికారులని సస్పెండ్ చేసింది. మేము ఇంకోటి గుర్తు చేయదలుచుకున్నాం. దీనికి 6 నెలల ముందు రాయవరంలో 8 మంది చనిపోయారు. దానికి 2 నెలల ముందు కోటవరట్ల కైలాసపట్నంలో 8 మంది చనిపోయారు. దాని మీద విచారణ అన్నారు, కమిటీ అన్నారు, భారీ ప్రకటనలు చేశారు. ఈ రోజుకి ఆ నివేదిక బయటికి రాలేదు. ఆ నివేదిక ఆధారంగా వీళ్ళని కట్టడి చేసేటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి అలాంటి నివేదికలు అమలు జరపాలన్నా, లోతైనటువంటి దర్యాప్తు జరగాలన్నా సిట్టింగ్ న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిపించి ఇలాంటి ప్రమాదాలు మరొక చోట జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.